హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ డిజిటల్ జీసీపీ ట్రైనింగ్. ఈరోజు వచ్చేసి నేను మీకు ఈ వీడియోలో జీసీపీ సర్వీసెస్ గురించి చెప్తాను. సో గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అనేది ఏ ఏ సర్వీసెస్ని మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో ఆ సర్వీసెస్ వలన ఉన్న ఉపయోగాలు ఏంటి అవి మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ని వాచ్ చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని వాచ్ చేయండి. సో మనకి జీసీపీ అనేది టోటల్గా 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ని మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఫస్ట్ వచ్చేసి కంప్యూటింగ్ సర్వీసెస్. సో ఈచ్ సర్వీస్ గురించి నేను మీకు నెక్స్ట్ సెషన్స్లో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి కంప్యూటింగ్ సర్వీసెస్, సెకండ్ వచ్చేసి మనకి స్టోరేజ్ అండ్ డేటాబేస్ సర్వీసెస్, థర్డ్ వచ్చేసి మనకి నెట్వర్కింగ్ సర్వీసెస్, ఫోర్త్ వచ్చేసి బిగ్ డేటా సర్వీసెస్, ఫిఫ్త్ వచ్చేసి మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సర్వీసెస్, అలానే సిక్స్త్ వచ్చేసి ఐడెంటిఫై అండ్ సెక్యూరిటీ సర్వీసెస్ అన్నమాట. జీసీపీ అనేది మెయిన్గా మనకి ఈ 6 సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది ప్రజెంట్ మార్కెట్లో. కంప్యూట్ సర్వీసెస్లో మనకు వచ్చేసి ఈ కంప్యూటింగ్ అనేది వన్ ఆఫ్ ది కీ సర్వీస్ అన్నమాట. సో గూగుల్లోకి వచ్చేసరికి కంప్యూటింగ్ అనేది వన్ ఆఫ్ ది కీ సర్వీసు. సో గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అనేది మనకి స్కేలబుల్ రేంజ్ ఆఫ్ కంప్యూటింగ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఆ సర్వీసెస్ మనం చూసాము ఏమేమి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుందో. సో బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంటు వాటిలో ఏ సర్వీస్ కావాలో అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ 6 సర్వీసెస్లో మన ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ని బట్టి మనం సర్వీస్ని ఏ సర్వీస్ కావాలో ఆ సర్వీస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇట్ ప్రొవైడ్స్ హైలీ కస్టమైజ్డ్ వర్చువల్ మెషిన్స్, డిస్క్స్, మెమరీ అలౌస్ యూ టు డిప్లాయ్ ద కోడ్ అనమాట. సో మనం ఏదైతే కోడ్ రాస్తామో ఆ కోడ్ని క్లౌడ్లో డిప్లాయ్ చేయడానికి మనకి ఈ కంప్యూటింగ్ సర్వీసెస్ అనేది మెయిన్గా మనకి హెల్ప్ చేసిద్ది అనమాట. సో మెయిన్గా మనకి కొన్ని ఆప్షన్స్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది గూగుల్ క్లౌడ్ అనేది. ఒకటి వచ్చేసి సర్వర్లెస్ ఎన్విరాన్మెంటు, నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్స్ని మేనేజ్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది గూగుల్ క్లౌడ్లోకి వచ్చేసరికి. నెక్స్ట్ వచ్చేసి కంటైనరైజ్డ్ టెక్నాలజీస్. ఓకే, సో మనకి ఒక క్లౌడ్లో మనం డేటా స్టోర్ చేసుకునేటప్పుడు మనం ఏ టెక్నాలజీ కావాలంటే ఆ టెక్నాలజీకి సంబంధించిన సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకొని డేటాని స్టోర్ చేసుకోవచ్చు. లేదంటే వీళ్ళు ప్రొవైడ్ చేసే టెక్నాలజీకి సంబంధించి ఇన్బిల్ట్ లైబ్రరీస్, ఏపీఐస్ యూజ్ చేసి కూడా మనం డేటాని స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అలానే కస్టమ్ క్లౌడ్ బేస్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, సో కస్టమ్ క్లౌడ్ బేస్డ్ అంటే మన రిక్వైర్మెంట్ ప్రకారం మనకు తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని గూగుల్ క్లౌడ్లో సెటప్ చేస్తారనమాట. దాన్నే కస్టమ్ క్లౌడ్ బేస్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి చెప్తారనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Bye friends.